హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ రయాష్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనము గుంటూరు స్టైల్ స్పైసీ మటన్ కర్రీ చేయబోతున్నాము. ముందుగా కడిగి పెట్టుకున్న టెండర్ మటన్ 750 గ్రామ్స్ తీసుకుని దీంట్లో 2 టేబుల్ స్పూన్లు ఉప్పు వేసుకొని 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేయాలి. హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ 2 అవర్స్ మ్యారినేట్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 టమాటాలు, హాఫ్ కప్ జీడిపప్పు, కొంచెం నీళ్ళు వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద మందంగా ఉండే కడాయి తీసుకుందాం. దీంట్లో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత యాలకులు, చెక్క, లవంగాలు, షాహీ జీరా, జాపత్రి, బిర్యానీ ఆకు, అనాస పువ్వు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్స్ట్రా స్పైసీ వద్దనుకుంటే యాలకులు, చెక్క, లవంగాలు వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. కొంచెం కారం, చిటికి పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచి ఫ్లేవర్స్ కోసం. నెక్స్ట్ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. 10 నిమిషాలు మూత పెట్టేసి కుక్ చేయాలి. నెక్స్ట్ 3 గ్రీన్ చిల్లీస్ వేసి 1 కప్ కర్డ్ వేయాలి. వేసి బాగా కలుపుకోవాలి. మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ధనియాల పౌడర్ 2 టీ స్పూన్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలండి. చేసి 40 నిమిషాలు మూత పెట్టేసి కుక్ చేయాలి. మూత పెట్టేసి 30 to 40 మినిట్స్ కుక్ చేయాలి. మీరు ఇంకా తొందరగా కుక్ చేసుకోవాలనుకుంటే కుక్కర్లో అయినా కుక్ చేసుకోవచ్చు అండి.
వేడివేడి స్పైసీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని పులావ్తో కానీ రైస్తో కానీ పరోటాతో అయినా తినొచ్చు. చాలా టేస్టీగా ఉండిద్ది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. అండ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్.